కోసిగి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకడుపూరు, కోసిగి మండలాలలో నాటుసారా అక్రమ కర్ణాటక మద్యంపై గట్టి నిఘాను ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్ సీఏ భార్గవరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలోను, పెద్దకడుపూరులోను నాటుసారాకు అవసరమయ్యే బెల్లం కొనుగోలుదారులపై కూడా నిఘా ఉంచుతామని, దీనికి గాను మండలంలోని కిరాణా వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించామని అన్నారు. 5 కిలోలకు పైబడి బెల్లం కొనుగోలు చేసిన వారి పేర్లను తమకు తెలియచేయాలని కిరాణా వ్యాపారస్తులకు కోసిగి సీఏ భార్గవరెడ్డి సూచించారు. అలాగే జిల్లా ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని 2 వేరువేరు చోట్ల అక్రమ కర్ణాటక మద్యం దాడుల్లో ఆదోనికి చెందిన బోయ హనుమేష్ వద్ద నుంచి 94 డిప్స్, 90 ml ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా కడిదొడ్డి సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే ఆదోనికి చెందిన బోయ పద్మావతి వద్ద ఉన్న 96 డిప్స్, 90 ml ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 2 పైన కేసు నమోదు చేశామని తెలిపారు. ఇందులో ఎక్సైజ్ ఎస్ఐ కార్తిక్ సాగర్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, కానిస్టేబుల్ మునిరంగడు, భరత్, రవికుమార్, జనార్దన్ రావు తదితరులు ఉన్నారు. మార్నింగ్ టైమ్స్ లో కూడా మనకు అక్రమ మద్యం తరలించబడుతుంది అనే సమాచారం ఉండడంతో మళ్ళీ మేము ఈ రోజు మార్నింగ్ రైడ్ చేసినప్పుడు సేమ్ అదే కడిదొడ్డి అక్కడ బార్డర్ ఉండడం చేత అక్కడి వరకు కర్ణాటక వాళ్ళు ఏదో తీసుకొచ్చి వాళ్ళకు సప్లై చేస్తున్నట్లు సమాచారం ఉంది. అది ఎవరైంది ఇంకా విచారణలో తెలియాల్సి ఉంది. వాళ్ళు తెచ్చిచ్చినటువంటి దీన్ని వీళ్ళు ఒక్కొక్క సంచి తీసుకొని ఒక్కొక్క కేసు మద్యం చొప్పున చుట్టుపక్కల గ్రామాలకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా సమాచారం ప్రకారం వీళ్ళు ఆదోని లిమిట్స్ కి తీసుకొని పోయి అక్కడ ఎవరికో ఇచ్చుకుంటారని తెలుస్తా ఉంది. ఒక లేడీని కూడా పట్టుకుని ఆమె నుంచి ఒక 96 అక్రమ టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 కేసుల్లోని మొత్తం 190 టెట్రా ప్యాకెట్లు, ఈ మద్యం విలువ 6,650 రూపాయలు ఉంటుంది. ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే అక్రమ కర్ణాటక మద్యం కానీ తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి అటువంటి వ్యాపారం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మా యొక్క ఉన్నతాధికారులు నాటుసారా తయారీకి ఉపయోగపడేటటువంటి బెల్లం అనేటటువంటిది గతంలో నల్ల బెల్లంతో చేసేవాళ్ళు, ప్రస్తుతము ఈ మామూలుగా తినడానికి ఉపయోగించే బెల్లాన్నే నాటుసారా తయారీకి వాడుతున్నారనే ఉద్దేశంతో మాకు ఎవరైతే కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పిలిచి సమావేశాన్ని నిర్వహించి వాళ్లకు 5 కేజీల పైన బెల్లాన్ని ఎవరికైతే విక్రయిస్తారో వాళ్ళ పేరు వివరాలను వాళ్ళను సేకరించి పెట్టుకొని అవి ఎక్సైజ్ ఆఫీస్ కి తెలియజేయవలసిందిగా కోరడమైనది. అట్లు ఎవరైనా కానీ తీసుకొని వెళ్ళుచున్నట్లయితే వాళ్ళ మీద మేము విచారించుకుని ఏ పర్పస్ తీసుకుపోతున్నారు, ఎందుకు కానీ తీసుకుపోతున్నారు అని మేము విచారించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ కార్యము లేకుండా తీసుకుపోయినాడంటే అది ఖచ్చితంగా ఏదో అక్రమమైనటువంటి నాటుసారా తయారీకే ఉపయోగించినాడనే విధంగా మనకు కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ యొక్క విచారణకు ఈ విధంగా